పెండింగ్ బకాయిలు వసూలుకు చర్యలు తీసుకోవాలని కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారులను ఆదేశించారు సీఎస్ రాజీవ్ శర్మ. పన్నుల ద్వారా ఆదాయాన్ని ఎలా పెంచుకోవచ్చన్న విషయంపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. 1194 కోట్ల బకాయిల వసూలుపై శ్రద్ధ పెట్టాలని అధికారులకు సూచించారు సీఎస్. ఇందులో 838 కోట్ల బకాయిలు వ్యాపార లావాదేవీలు మూసివేసిన సంస్థలకు చెందినవని అన్నారు. వాటి రికవరీ కోసం ఆస్తులు వేలం వేయాలని నిర్ణయించారు. కమర్షియల్ ట్యాక్స్ అధికారులతో సీఎస్ రివ్యూకి సంబంధించిన అప్డేట్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీను, ఇప్పుడు కమర్షియల్ ట్యాక్స్ అధికారుల సమావేశంలో సీఎస్ ఏ విషయాలపై చర్చించారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? యశోద, రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నటువంటి రాబడి రోజు రోజుకు తగ్గిపోతుంది. దాదాపుగా వారం అవుతుంది. కీలకమైనటువంటి కమర్షియల్ ట్యాక్స్ కావచ్చు, ఎక్సైజ్ కావచ్చు, లేదంటే మిగతా స్థానిక సంస్థల నుంచి రావాల్సినటువంటి పన్నులు కావచ్చు, పూర్తి స్థాయిలో వసూలు కావడం లేదన్నటువంటి అభిప్రాయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మనకు ఆర్థిక శాఖ అధికారులు చెప్పినటువంటి ప్రకారం రోజుకు కనీసం 220 నుంచి 250 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సింది. కానీ ఒక 3 రోజుల క్రితం నుంచి 8 నుంచి 10 కోట్లు మాత్రమే, అంటే ఆదాయము ఎంత తక్కువగా పడిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రద్దయినటువంటి 500, 1000 నోట్ల ద్వారా చెల్లించుకోవచ్చు, అంటే పన్నులు ఎలాంటి పెనాల్టీలైనా పన్నులైనా చెల్లించుకోవచ్చు అని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం ప్రజలకు పిలిపించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం నవంబర్ 24 వరకు కూడా చెల్లింపులు చేసుకోవాలని చెప్పి ప్రజలను కోరారు. దీంతో ఆయా డిపార్ట్మెంట్ల అధికారులందరూ కూడా ఆయా రంగాలకు సంబంధించినటువంటి వారితో సమీక్షలు నిర్వహిస్తూ స్థానిక సంస్థలకు సంబంధించి పెద్ద ఎత్తున పన్నులు వసూలయ్యేటట్టు ప్రయత్నాలు ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్కు ప్రయత్నాలు చేస్తుంది. దీనిలో భాగంగానే కమర్షియల్ ట్యాక్స్ అనేది చాలా కీలకమైనటువంటి శాఖ, రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టేటువంటి ఒక ముఖ్యమైనటువంటి శాఖ కావచ్చు. ఈ శాఖ ద్వారా వేల కోట్ల రూపాయలు మనకున్నటువంటి సమాచారం, అదేవిధంగా కమర్షియల్ ట్యాక్స్ అధికారులు చెప్పేటువంటి సమాచారం ప్రకారం ఏడాదికి 40,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వివిధ పన్నుల ద్వారా వస్తాయి. కాబట్టి ఇంత కీలకమైనటువంటి శాఖలో పూర్తి స్థాయిలో పన్నులు వసూలు కావడం లేదన్నటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. కాబట్టి వీటిని ఎట్లా గెటన్ కావాలి, స్టేట్ ఇన్కమ్ని ఎలా పెంచుకోవాలన్నటువంటి విషయాల మీద ఈరోజు సీఎస్ రాజీవ్ శర్మ కమర్షియల్ ట్యాక్స్ సంబంధించినటువంటి అధికారులతో సమావేశమయ్యారు. వారికి కొన్ని సూచనలు సలహాలు కూడా సీఎస్ రాజీవ్ శర్మ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కొద్దిసేపటి క్రితం ఈ సమీక్ష సమావేశం సీఎస్ రాజీవ్ శర్మ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పన్నుల ఎగవేతదారులకు సంబంధించి గతంలో కొన్ని పన్నులు ఎగవేసినటువంటి కమర్షియల్ ట్యాక్స్ సంబంధించినటువంటి వారందరూ కూడా ఆ పరిధిలోకి వచ్చేటువంటి సంస్థలకు సంబంధించి ఎన్ని బకాయిలు ఉన్నాయి, వాస్తవంగా మనకు రావాల్సినటువంటి బకాయిలంతా వారు పన్ను ఎగ్గొట్టిన ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయన్న దాని మీద విషయాల మీద ఈరోజు సీఎస్ అధికారులతో చర్చించారు. 1194 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నట్టుగా కొద్దిసేపటి క్రితం తేల్చారు. కాబట్టి ఇందులో 838 కోట్ల రూపాయలు కొంతమంది వ్యాపారులు రాష్ట్ర ప్రభుత్వానికి ఎగ్గొట్టినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వద్ద లెక్కలున్నాయి. కాబట్టి అవసరమైతే వీరిని ఈ పన్ను ఎగవేతదారుల నుంచి వసూలు చేసుకునేందుకు వారి ఆస్తులను అవసరమైతే వేలం వేయాలన్నటువంటి ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. లేదంటే ప్రస్తుతం రద్దయినటువంటి నోట్లతో వారు పన్నులు చెల్లించుకోవాలన్నటువంటి ఒక వెసులుబాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించబోతున్నట్టుగా కొద్దిసేపటి క్రితం కమర్షియల్ ట్యాక్స్ అధికారులు చెప్పారు. కాబట్టి ఎంతో కొంత ఆదాయం రాబట్టేటువంటి మార్గాల మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చాలా తక్కువగా ఉంది. రానున్నటువంటి రోజుల్లో జీతాలు కూడా ప్రభుత్వం ఇస్తుందా లేదా అన్నటువంటి వార్తలు వస్తున్నాయి, చర్చ జరుగుతుంది. కాబట్టి జీతాలు మిగతా అన్ని అంశాలకు అంటే ఏదైతే చెల్లింపులు ఉన్నాయో అవి చేస్తూనే కొన్ని చెల్లింపులు మాత్రం అత్యవసరమైనటువంటి చెల్లింపులు చేయాలి, మిగతా వాటిని పక్కకు పెట్టాలన్నటువంటి నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్టుగా అధికారుల నుంచి మనకు సమాచారం. మరోవైపు అవసరమైతే ఆర్బీఐ నుంచి కూడా 1500 కోట్ల రూపాయల లోన్ తీసుకునేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా మనకు ఆర్థిక శాఖ అధికారులు చెప్తున్నారు. కాబట్టి రాష్ట్ర ఇన్కమ్ను పెంచుకునేందుకు ఏ మార్గాలు ఉన్నాయి, ఆయా శాఖల అధికారులు ఎప్పటికప్పటికి లోతుగా స్టడీ చేస్తూ అధ్యయనం చేస్తూ ఏ విధంగా ఆదాయ మార్గాలు పెంచుకోవాలి, గతంలో ప్రజల నుంచి మనకు రానటువంటి పన్నులు మరొక అవకాశం కల్పించి పెనాల్టీ ద్వారా చెల్లించుకోవాలనేటువంటి ఆలోచన చేస్తుంది. దీనిలో భాగంగానే జీవో నెంబర్ 58, 59 ప్రకారం ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు కావచ్చు, అదేవిధంగా కొంతమంది పేదలు నిర్మించుకున్నటువంటి ఇండ్లు కావచ్చు, వారి నుంచి కూడా ఆదాయం రాబట్టుకున్నటువంటి విషయాలు కావచ్చు. రెవెన్యూ శాఖ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అయితే దాదాపుగా రోజుకు 40 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో ఒక ఎక్సైజ్ మాత్రమే మరింతగా ఆదాయం పెరిగినట్టుగా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే 40 కోట్లు రావాల్సినటువంటి ఆదాయం 68 కోట్ల వరకు, అంటే దాదాపుగా 28 కోట్ల రూపాయలు అదనంగా ఆదాయం వచ్చి చేరుతుందన్నటువంటి అభిప్రాయంతో అధికారులు ఉన్నారు. ఒక ఎక్సైజ్ తప్ప మిగతా
కొన్ని డిపార్ట్మెంట్లు కొంత ఆదాయం రాబట్టుకోవడంలో కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలతో అందరూ వచ్చి పన్నులు కట్టడం లేదన్నటువంటి అభిప్రాయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి సిఎస్ ఆయా శాఖల అధికారులందరికీ ఆదేశాలు జారీ చేశారు. వారందరూ కూడా రివ్యూలు చేసుకొని ఆదాయం ఎక్కువగా వచ్చేటువంటి ప్రయత్నాలు చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క శాఖ ఇప్పటికీ సిఎస్ 3 రోజుల నుంచి వరుస రివ్యూలు చేస్తున్నారు. నిన్న ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ కూడా అన్ని జిల్లాల కలెక్టర్లతో స్థానికంగా సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజలు ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు నోట్ల రద్దుతో అన్నటువంటి విషయాల మీద అన్ని జిల్లాల కలెక్టర్లని అడిగి తెలుసుకున్నారు. ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఆదాయ మార్గాల మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. యశోద. ఓకే, థ్యాంక్ యూ శ్రీను.